అందరికీ నమస్కారం. ముందుగా మన రాష్ట్ర వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం గారికి కూడా నమస్కారం. అయితే మన రాష్ట్రం కోసం సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతగానో కష్టపడుతున్నారు. ముందుగా దానికైతే నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ముఖ్యంగా మన విశాఖపట్నంలో మన క్యాబ్ డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మాత్రం పరిష్కారం దిశగా ఎందుకు పట్టించుకోవట్లేదో అర్థం కావట్లేదు. రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడుతున్నారు, కానీ మన క్యాబ్ డ్రైవర్ల పరిస్థితులు ఏంటనేది, వాళ్ళ యొక్క కష్టాలు ఏంటనేది దీనిపై ఎందుకు దృష్టి సారించట్లేదో అర్థం కావట్లేదు. అలాగే ఓలా, ఊబర్, ర్యాపిడో కంపెనీలకి, అలాంటి దొంగ కంపెనీలకి ఎందుకు మద్దతు తెలుపుతున్నారో అర్థం కావడం లేదు. నేను ఈ ఓలా, ఊబర్, ర్యాపిడో దొంగ కంపెనీలకి ఎందుకు మద్దతు తెలుపుతున్నారో దీని గురించి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. ఏదైనా కంపెనీ రావాలంటే ముందుగా వాళ్ళొక షరతులతో జీవో కాపీ రిలీజ్ చేస్తారు. ఆ జీవో కాపీకి అనుగుణంగా ఈ కంపెనీలు నడుచుకుంటాయి. కానీ ఈ ఓలా, ఊబర్, ర్యాపిడోలకు మాత్రం ఎటువంటి జీవో కాపీ, మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి జీవో కాపీలు లేవు. జీవో కాపీ లేకపోయినా సరే వాళ్ళు చట్టవిరుద్ధంగా ఈ కంపెనీలు నడుపుతున్నారు. ఈ కంపెనీలకు మన రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మద్దతు తెలుపుతుందో నాకు అర్థం కావడం లేదు. అలాగే మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే ఒక జీవో కాపీ ఉంది. కనీసం ఆ జీవో కాపీకి తగ్గట్టుగా కూడా ఈ ఓలా, ఊబర్, ర్యాపిడో క్యాబ్లు అయితే ఓలా, ఊబర్, ర్యాపిడో కంపెనీలు అయితే నడుచుకోవట్లేదు. ముఖ్యంగా నేను చెప్పదలసింది ఏంటంటే, ఆ సెంట్రల్ గవర్నమెంట్ జీవో కాపీ సారాంశం ఏంటంటే, ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ జీవో కాపీలో ఉందో 100కి 20% కమిషన్, అంటే విత్ జిఎస్టీ తోటి 100కి 20% కమిషను ఓలా, ఊబర్, ర్యాపిడో కంపెనీలు తీసుకొని మిగతా 80% క్యాబ్ డ్రైవర్లకు ఇవ్వాలి. కానీ ఇప్పుడున్న ఓలా, ఊబర్, ర్యాపిడో కంపెనీలు వాటికి విరుద్ధంగా ₹155 రీఛార్జ్ ఆప్షన్ తీసుకొచ్చి రోజుకి 24 గంటలకి రోజుకి ₹155 రీఛార్జ్ చేసుకుంటేనే ఏదైనా బుకింగ్ ఉంటుంది, లేదంటే బుకింగ్లు అనేది రాదు. అది కూడా రీఛార్జ్ చేసుకున్న తర్వాత కూడా తగిన ఆదాయం ఇస్తారా అంటే ఆ ఆదాయం కూడా అంతంత మాత్రమే. మరి ఇలాంటి దొంగ కంపెనీలకి మన రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మద్దతు తెలుపుతుందో మాకైతే అర్థం కావట్లేదు. ఎన్నోసార్లు కలెక్టర్ గారికి, డీటీసీ గారికి, అలాగే విజయవాడ వెళ్ళి కూడా లోకేష్ గారికి, విజయవాడ కమిషనర్ గారికి కూడా లెటర్లు ఇవ్వడం జరిగింది, వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి చర్య కూడా ఆ కంపెనీల మీద తీసుకోలేదు. వాటికి తగ్గట్టుగా ఎలాంటి జీవో కాపీ కూడా రిలీజ్ చేయలేదు. రీసెంట్గా ఈ మధ్యకాలంలో అదే జిఎంఆర్ ఈ క్యాబ్లు స్ట్రైక్ చేస్తారని చెప్పి మాకు జీవో కాపీ రిలీజ్ చేయండి అంటే మేఘాల మీద 10 రోజుల్లో ఒక జీవో కాపీ రిలీజ్ చేసి ఇచ్చారు. మరి ఈ దొంగ కంపెనీలకి ఎందుకు జీవో కాపీ రిలీజ్ చేయట్లేదో నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. ఈ విషయాన్ని ఎందుకంటే తీసుకొస్తాను, ఈ విషయం ప్రజలందరికీ తెలియాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని మంచి పనులు చేస్తుంది, చెడు పనులు చేస్తుంది. అలాగా మాకు కంపెనీలు తేగానే సరిపోదు, కానీ ఆ కంపెనీలు ఆ జీవో కాపీలు ఉన్నాయా లేవా, దానికి అనుగుణంగా నడుస్తున్నాయా లేదా అనేది కూడా చూడాలి కదా. వీటికైతే పక్కాగా జీవో కాపీ అనేది లేదు. ఎన్నోసార్లు మేము కలెక్టర్ గారిని అడిగితే మాకు ఎలాంటి జీవో కాపీ లేదు, మేము చేయడానికి ఏమీ లేదు, మేమేమీ చేయలేము, దీని మీద ఈ కంపెనీలు మేమేమీ చేయలేము అని చెప్పి వాళ్ళు చేతులెత్తేయడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఎందుకు స్పందించట్లేదో అర్థం కావట్లేదు. కనుక దయచేసి అందరూ, మన రాష్ట్ర ప్రజలందరూ కూడా మా యొక్క విన్నపంని మీ అందరి బాధ్యత కింద తీసుకొని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారని నేను కోరుకుంటున్నాను. అంతే సంగతి, సెలవు.